హలో అండి, మా బాబాయ్ వాళ్ళ ఇంటి ముందు మా చెల్లి ఇలా ముగ్గు వేస్తూ ఉంటే మా వాడు నిద్ర లేగానే వాళ్ళ చింతాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాడు. అరే నిద్ర ముఖం కూడా కడుక్కోకుండా ఎక్కడికి వెళ్తున్నావు రిక్కి అని అంటే, మా చింతాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మమ్మీ అని ఇక్కడికి వచ్చి ఈ కలర్స్ అన్ని పాడు చేసేస్తున్నాడు. ఇక్కడ కూర్చొని కలర్స్ తోటి ఆడుకుంటూ కలర్స్ అన్ని అయితే కింద పోసేస్తున్నాడు. వాడి కాలు మీద ఈగలు వాళ్తే మా వాడు చేత్తో తరమకుండా ఈ కలర్స్ అయితే పైన పోసి తరుముతున్నాడు. ఏం చేస్తున్నావు రిక్కి అంటే, ఈగలు తోలుతున్నాను మమ్మీ అని చెప్తున్నాడు. ఇక్కడ మా వాడికి చేత్తో ముగ్గందిస్తున్న అబ్బాయి వాళ్ళ బాబాయ్ అవుతాడనమాట. అయితే వాళ్ళ బాబాయ్ని అడుగుతున్నాడు, రిక్కి ముగ్గు ఎలా ఉంది బాబాయ్ అనేసి. సూపర్ ఉంది నాన్న అని అయితే చెప్తున్నాడు. ఇక్కడ మా వాడు వేసిన ముగ్గులో మా చెల్లి కొంచెం రంగు వేసిందని రిక్కీకి ఇంకొంచెం రంగు పెట్టు మమ్మీ అని అడుగుతున్నాడు. ఎందుకు రిక్కీ అంటే, రిక్కీ ముగ్గు వేస్తాడు మమ్మీ అని అయితే చెప్తున్నాడు. ఆ పిల్ల ముగ్గు పెట్టను అన్నదనేసి చేపట్టి లాగి మరీ వాళ్ళ బాబాయ్ చేతిలో ముగ్గు అయితే పెట్టించాడు. మా వాడు చేసే ఈ అల్లరిని మా ఇంట్లో వాళ్ళందరూ చూసి నవ్వుకుంటూ ఉన్నారు. నువ్వు మామూలోడు కాదురా రిక్కీ అని అయితే అంటున్నారు. మా చెల్లి ముగ్గు పెట్టేటప్పటికి ఇంటి ముందు భోగి కూడా అయిపోయింది. అంత ఫాస్ట్ గా వేసింది అనమాట.